కామన్ మ్యాన్ వాయిస్ వినందం. యూపీలో బోలే బాబా సత్సంగ్ కార్యక్రమంలో జరిగిన ఈ మహా విషాదం చూసిన తర్వాత మనసంతా చెలించిపోయింది. 100 మందికి పైగా దాదాపు 121 మంది దాటారు మృతుల సంఖ్య. అందులో మహిళలే ఎక్కువ మంది. ఈ పరిస్థితుల్లో అసలు దీనికన్నిటికీ అసలు కారణాలు ఏందని చెప్పి ఆరా తీయాలని చెప్పి ప్రయత్నంలో భాగంగా చాలా ఎక్కువసేపు ఈ వీడియో తీయడానికి అయ్యింది. ఎంతో కష్టపడి కొన్ని ఫోటోలు అవన్నీ సమీకరించి ఈ వీడియో తీయడం జరిగింది, ఎడిటింగ్ చేయడం జరిగింది. కాబట్టి మిమ్మల్ని లైక్ చేయమని కోరడం లేదు, అయితే దీన్ని చూసిన తర్వాత కామెంట్ చేయండి. ఓకే. More than 90 people have been killed in a crash at a religious gathering in northern India. నిన్న సాయంత్రం వరకు 116 మంది చనిపోగా ఇవాళ ఆ సంఖ్య 121కి చేరింది. ఇంతటి ఘోరం జరగడానికి కారణాలేంది అని చెప్పి లోతుల్లోకి వెళ్ళి అసలు విషయాల్ని ఆరాధిస్తే మట్టితో చేసిన స్మరణ శాసనం అని చెప్పి ఈనాడు పత్రికలు రాసినట్టే నిజమైంది. అది ఏమంటే అక్కడ ఒక బాబా కాళ్ళ కింద మట్టి కోసం ఎగబాకి తోపులాటలో ఈ మట్టిని తీసుకోవడం కోసం ఒకరి మీద ఒకరు పడి తొక్కిసలాటలో మొత్తం 108 మంది మహిళలే చనిపోయారని చెప్పేసి మన పత్రికల ద్వారా వచ్చిన సమాచారం తెలియజేస్తుంది. అసలు విషయం లోతుల్లోకి వెళితే అసలు ఆ లెక్క కాదు, ఇంకా అదనంగా ఉందనేది లెక్కలు చెప్తున్నాయి. 121 మందికి పైగా చనిపోయారు అని చెప్పి ఇప్పటి లెక్కలు వస్తున్నాయి. దాంట్లో దాదాపు 108 మందికి పైగా మహిళలే ఉన్నారు. మగవాళ్ళు ఎంతమంది చనిపోయినారు అని చెప్పి లెక్కలు చూడాల్సి ఉంది. అదేవిధంగా అక్కడ చీఫ్ సెక్రటరీ లెక్కల ప్రకారం 116 మంది మాత్రమే ఈ పరిస్థితిని వాళ్ళు చెప్తున్నారు. మనం చూడొచ్చు. చూడండి, ఈ ఫోటోలు చూస్తే మనకు అర్థమవుతుంది ఎంత దారుణంగా ఇక్కడ జరిగింది, ఎంతమంది చనిపోయినారు. అంతా మహిళలు. ఆ ఆర్తనాదాల మధ్య ఆ ప్రాంతం అంతా ఒక విషాదం నిండిపోయిందనేది నేరుగా మనం ఆ ఫోటోలు చూస్తేనే కనబడుతుంది. పత్రికల్లో వచ్చిందంతా మామూలుగా 5,000 మంది 10,000 మంది అన్నారు, కానీ లక్షల్లో ఉంటారని చెప్పి. బోలే బాబా సత్సంగ్ ప్రసంగం ముగిసింది. వెంటనే ఒకరి మీద ఒకరు పడిపోవడం, మట్టి కోసం పాకులాడడం, దీంతో వేల మంది అక్కడ ఒకరి మీద ఒకరు పడిపోవడంతో దాదాపు 116 మంది కాదు 121 మందికి పైగా సమాచారం. ఇది ఇంకా పెరగచ్చు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఉత్తరప్రదేశ్ హత్రాస్ జిల్లా సికింద్రాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో పులారి గ్రామంలో సత్సంగ్ ముగిసింది. సత్సంగ్ అంటేనే మనం ఇక్కడ మాట్లాడుకుంటాం కదా, ప్రవచనాలు. ఆ ప్రవచనాలు ముగిసిన వెంటనే ఒకరికొకరు తోసుకుంటూ వెళ్ళిపోవాలని చెప్పేసి ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగానే ఒకరి మీద ఒకరు పడిపోయారు, తొక్కిసలాట్ జరిగిందని చెప్పి స్థానికంగా ఆ తొక్కిసలాట్ నుండి బయటపడిన వాళ్ళు చెప్పుకొచ్చినట్టు తెలుస్తుంది. అయితే ఒక నిజాలు మనం కానీ పరిశీలనలోకి చూస్తే అంత పెద్ద కార్యక్రమం దాదాపు 5,000 నుండి 15,000 మంది దాకా అని చెప్పేసి పత్రికల్లో రాశారు కొన్ని పత్రికలు. అయితే వాస్తవంగా 2 లక్షల నుండి 2 లక్షల మంది దాకా ఉండొచ్చు అని చెప్పేసి కొన్ని కథనాలు ఉన్నాయి. ఈ పరిస్థితిని బట్టి చూస్తే అక్కడ ఒక్క అధికారి కూడా లేదంటే చూడండి ఎంత దారుణంగా ఉంటుందో పరిస్థితి. ఒక్క అధికారి కూడా అందుబాటులో లేరని చెప్పి తెలియవస్తుంది. ఇది ఇంకా లోతుల్లోకి వెళితే తప్పితే అసలు విషయాలు నిజాలు బయటికి రావనేది మనకి కనబడుతుంది. లక్షల మందిలో తోపులాట జరిగినప్పుడు కొంతమంది కింద పడిపోయినారంట. ఆ పడిపోయిన వాళ్ళ మీద మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే అసలు బయట లేలేక అట్లే అంత పెద్ద కార్యక్రమం జరగడానికి ఈ బోలే బాబాకి ఎవరు అనుమతించినారు అనేది ఇంకా తెలియరావడం లేదు. ఇంత ఘోరం జరిగిన తర్వాత ప్రజలు గమ్మునుంటారు కదా, సీరియస్ గా ప్రజలు హాస్పిటల్ దగ్గర ప్రశ్నిస్తూ నిలబడడం మాట్లాడడం అనేది బీబీసీ రిపోర్టర్ డైరెక్ట్ గా చూపిస్తున్నారు. చూడండి. 1.5 घंटा हादसे को हो गया, अभी का कोई सीनियर ऑफिसर यहाँ पर मौजूद नहीं है, न कोई सीनियर डॉक्टर. విషయం తెలిసిన వెంటనే ప్రధానమంత్రి మోడీ, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రగాఢ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతులకు 2 లక్షలు, గాయపడిన వాళ్ళకి 50,000 లెక్కన ప్రకటించారు. ఎఫ్ఐఆర్ కేసు నమోదైంది. అయితే బోలే బాబా మీద కేసు పెట్టకుండా సెకండరీ అక్కడ దిగువ ఉన్న మనుషుల మీద మాత్రమే కేసులు పెట్టారు. అయితే ఇప్పుడు ఈ బోలే బాబా పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. అసలు వాస్తవంగా ఈయనే దేవుడైతే
దగ్గరుండి సమస్యలంతా పరిష్కరించకుండా మాట్లాడకుండా తప్పించుకొని పారిపో ఎవరి బోలే బాబా అనేది ప్రశ్న అందరిలో తొలుస్తున్న విషయం. అయితే ఈ విషయం తెలుసుకోవడానికి ఆసక్తిగా ఉంది కదా. అయితే అసలు విషయంలోకి వెళ్ళిపోతాం. ఆహా, ప్యాంటు షర్ట్ వేసుకొని ఎట్టుండాడో చూసారా? అసలు నిజంగానే ఈయన ఒక ప్యాంటు షర్ట్ వేసుకునేసి బాబా లాగా ఉన్నాడా? బాబా లాగా లేదు. ఈయన పేరు, అసలు పేరు నారాయణ సాకార్ విశ్వహరి. ఉత్తరప్రదేశ్ లో ఒక సాధారణ ఇంటెలిజెన్స్ అధికారిగా మొదలైన ఈ జీవితం ఉత్తరప్రదేశ్ లో ఉండే పేదరికము, వెనుకబాటుతనము, మూఢభక్తి, బాబాల మీద నమ్మకాలు ఇవన్నీ గమనించిన ఈ 1990 నుండి ఆ పని మొత్తం మానేసి మొత్తంగా ప్రవచనాలు చెప్పడం మొదలు పెట్టేసినాడు. ప్రవచనాలు చెప్తూ ఆ కొంత చిన్న స్థాయిలో ప్రారంభించిన మనిషి అసలు దేవుడే నాతో నేరుగా మాట్లాడతాడు, నేనే దేవదూతను అంటూ కస్టమ్స్ జిల్లా పాట్యాలి ప్రాంతంలో చిన్నగా ప్రారంభించినాడు. దాంతో ప్రజలందరూ మూఢనమ్మకంతో ఉన్నారు కదా, కష్టాల్లో ఉన్నారు కదా, దాంతో అందరూ కూడా ఇక్కడ ప్రజల్లో ఉండే మూఢ విశ్వాసాలని బాగా గమనించేసినాడు. దీంతో అబద్ధాల మీద అబద్ధాలు, నేరుగా నన్ను దేవదూతగా దేవుడు పంపించాడు, నాకెవరు గురువులు లేరు, కాబట్టి గురువులు అంటే ఉంటే దేవుడే, ఆయనే నన్ను పంపించాడు కాబట్టి ఆయనే నన్ను ఆ చేత మాట్లాడిపిస్తాడు, ఏ పనైనా చేపిస్తాడు అని చెప్పి చెప్పక రావడంతో మొత్తం హిందీ రాష్ట్రాలు మొత్తం హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, పక్క మధ్యప్రదేశ్ ఇట్లా అన్ని ప్రాంతాలు విస్తరించాయినాడు. దీంతో రాజకీయాలు వేరే బాగా తోడైనాయి ఈయనతో పాటు. దాంతో మొత్తం ఈయన సామ్రాజ్యం, భక్తి సామ్రాజ్యం బలంగా పుంజుకునేసింది. మొత్తం ఆ ప్రాంతం అంతా భక్తి రాజ్యం మొత్తం విస్తరించేసి దీంతో ఈయనదే రాజ్యం. ఎప్పుడు పిలిపించినా ఎప్పుడు పెట్టినా గానీ ఈయన తత్సాంగ్ సమావేశాలు పెడితే లక్షల మంది రావడం అనేది మొదలైపోయింది. మానవ మంగళ్ మిలాన్ సద్భావన సుగామం పేరుతో ఈ బోలే బాబా కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తూ రావడం. ఉత్తరప్రదేశ్ అలీగఢ్ లో ప్రతి మంగళవారం ఈ తత్సాంగ్ ప్రవచనాలు పెట్టుకోవడం అనేది ఒక ఆనవాయితీగా పెట్టుకోవడం. దాంతో ఆ ప్రాంతం అంతా కూడా వేలాది మంది రోజు పాల్గొనడం అనేది రావడం అనేది జరిగింది. ఒక్కోసారి బోలే బాబా వాళ్ళ భార్యను కూడా తీసుకొచ్చి ప్రవచనాలు చెప్పడం చేసేవాడు. ఇది మనం నేరుగా చూడొచ్చు. खेत में पुकारने वाला खेत में पुकारता है तो हम तो खेत में भी पहुंच जाते हैं। कोठी में पुकारने वाला साकार हरि को कोठी में पुकारता है तो कोठी में भी पहुंच जाते हैं। ఈ కార్యక్రమానికి వచ్చే వాళ్ళంతా అందరికీ సేవలో స్థానికంగా ఉండే రాజకీయ నాయకులు, వాలంటీర్లు దగ్గరుండి వాళ్ళకి నీళ్లు, ఇతర ఖర్చులు ఇవన్నీ కూడా సొంత డబ్బులే పెడుతూ ఉంటారంట. కాబట్టి దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది ఏమంటే చుట్టుపక్కల ఉండే రాజకీయ నాయకులందరినీ కూడా తన చెప్పు చేతుల్లో పెట్టుకున్నట్టు మనకి క్లియర్ గా కనబడుతుంది. తన భక్తి సామ్రాజ్యం ఎంత బలంగా ఉందనేది దీన్ని బట్టి రుజువు అవుతుంది. కరోనా టైంలో దేశం అంతా మూతపడిపోయింది. మామూలుగా ఏదన్నా కార్యక్రమం పెట్టుకోవాలంటే మత కార్యక్రమం కానీ లేకపోతే మీటింగ్ కానీ 50 మందికి పైగా అనుమతి లేదు. అయితే ఆ రోజుల్లో ఈ బోలే బాబా పెట్టిన ఒక తత్సాంగ్ కార్యక్రమానికి దాదాపు 50,000 మందికి పైగా సమీకరించినాడంట. అయినా కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దేశమంతా దీని మీద పెద్ద పుకారు లేసింది, దీని మీద వివాదం కూడా వచ్చింది. అది మనం ఆ రోజుల్లో గమనించాం. 50 మందికి పైన జనం కానీ హాజరైతే పెద్ద ఎత్తున పోలీసులు ఇబ్బంది పెట్టారు. ఒక తమాషా ఏమంటే మామూలుగా అందరి బాబాలకు పెద్ద ఎత్తున సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది ఉంటుంది. వాళ్ళు ఆ ప్లాట్ఫామ్ ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటారు. అయితే ఈ బాబాకు మాత్రం అటువంటి ప్లాట్ఫామ్ ఏం లేదు. అయితే నోటికి నోరు, మౌత్ టు మౌత్ అంటారు కదా, అట్లా పెద్ద ప్రచారం ఉన్నట్టుగా ప్రచారం ఉంది. ఆ ప్రచారంతోనే లక్షల మందిలోకి ఈయన ప్రచారం జరుగుతుందని చెప్పి ఒక ప్రాచుర్యం. అయితే అంతకంటే పవర్ఫుల్ మీడియాని ఈయన మెయింటైన్ చేస్తున్నారని తెలుస్తుంది. రాజకీయ నాయకులంతా కూడా ఈయన దగ్గరకి వచ్చి అట్లా ప్రచారం కల్పిస్తారు. అంటే రాజకీయ నాయకులకు వస్తే ఇక్కడికి వస్తే మాత్రం ప్రజల్లో పెద్ద ఎత్తున ఫలానా చోటికి పోయినాడని చెప్పి తెలిసిపోతుంది కూడా. దాంతో ఏ రాజకీయ నాయకులు అయితే ఏ బాబా దగ్గరికి వస్తారో అప్పుడు ఆ బాబా చాలా పెద్ద ఎత్తున ప్రాచుర్యంలోకి వచ్చి అంత పెద్ద బాబా అయిపోతాడు. కాబట్టి అటువంటి పరిస్థితి అక్కడ సృష్టించుతారు అన్నమాట వీళ్ళు. కాబట్టి ఆ విధంగా పెద్ద బాబా అయినాడని చెప్పేసి చెప్పుకొస్తుంది. ఈయన దగ్గరికి వచ్చే రాజకీయ నాయకుల ఫోటోలు కూడా ఈ మధ్య కాలంలో పెద్దగా బయటపడతా ఉన్నాయంట. అదేవిధంగా ఈయన మీద పెద్ద ఎత్తున క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయని చెప్పి చెప్పుకొస్తున్నారు. అదే సందర్భంలో అన్ని బాబాల్లాగా కాషాయ వస్త్రాలతో కనబడరు. లేటెస్ట్ గా ప్యాంటు షర్టులతో రకరకాల వైట్ అండ్ వైట్ లో కనబడతాడు.
ఉత్తరప్రదేశ్ లో ఇట్లాంటి బాబాలు చాలా ఎక్కువ మంది ఉంటారంట. అయితే ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పి మనం కానీ చూసినామంటే, అక్కడ బాబాలు ఎక్కువ మంది ఉండడం కారణం ఏమంటే, ప్రధానంగా అక్కడ ఉండే ముఖ్యమంత్రి ప్రధానంగా ఈ కాషాయ వస్త్రాలతో ఉండి ఆడ ఒక పెద్ద బాబా, ఆయనకి మామూలుగా ఇదేంది బుల్డోజర్ బాబా అని కూడా పేరుంది. అది మనం నేరుగా చాలా సందర్భాల్లో ఈయన యూపీ ముఖ్యమంత్రి బాబా లాగానే ఉంటాడు, బుల్డోజర్ బాబా కూడా అని పేరు ఈయనకి. ఒక ముఖ్యమంత్రి స్థాయి మనిషే బాబా లాగా ఉంటే అట్లాంటి పరిస్థితుల్లో అక్కడ స్థానికంగా ఉండే బాబాలకు అందరికీ రక్షణ కదా. కాబట్టి ఆ రక్షణ కవచాన్ని తొలగించుకొనేసి వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఒక మాఫియా, బాబాల మాఫియా అక్కడ నడుస్తుంది. ఇదే మాఫియా తరహా మన రాష్ట్రాన్ని కూడా ఏడ ఆవహిస్తుందో అని భయం వేస్తుంది. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో కూడా చాలా మంది వాళ్ళ కులం వదిలేసి, వాళ్ళ మతం వదిలేసి నేరుగా బాబాల వేషం వేసుకునేసి మంత్రాలు చెప్పడం, లేకపోతే ఇంకొక రకంగా మాట్లాడటం, ఇట్లాంటి పూజలు చేయడం, పురస్కారాలు చేయడం అనేది ఎక్కువ అయిపోయింది ఈ ప్రాంతాల్లో కూడా. అంతెందుకు రాజకీయ నాయకులు కూడా వేషధారణ మార్చేస్తా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మన ప్రాంతంలో కూడా బీజేపీ చాలా సీరియస్ గా పెరుగుతోంది. ఇట్లాంటి సంస్కృతి ఎక్కడ ఆంధ్ర రాష్ట్రానికి విస్తరిస్తుందో అని భయం వేసే పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రవచనాలు చెప్పే వాళ్ళంతా ఒకటే అని కాదు. అయితే వాళ్ళు మేమే దేవుళ్ళు, మేము దేవుడి పంపించిన ప్రతినిధులు అని చెప్పుకుంటారే, అక్కడే అలాంటి వాళ్ళు అన్ని మతాల్లో ఉంటారనేది వాస్తవాలు అనేక సందర్భాల్లో రుజువు అయినాయి. ఫకీర్లు, ఫాదర్స్, అదేవిధంగా బాబాలు కూడా. కాబట్టి ఏదో మినహాయింపు మాత్రం ఎవరికి లేదు. అట్లాంటి వాటిని కట్టడి చేయాల్సిన బాధ్యత మాత్రం ప్రభుత్వం మీద ఉంటుంది. ఎందుకంటే మనకు స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు దాటిపోయిన తర్వాత కూడా ఇట్లాంటి మూఢనమ్మకాలని ప్రచారం చేసి అదే పనిగా ప్రజల్ని చంపేస్తుంటే, వాళ్ళ వైపు తిప్పుకుంటా ఉంటే చూస్తూ ఊరుకుంటా ఉంటారంటే వాళ్ళ ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయి. అందుకోసమే వాళ్ళు చేసే తప్పులన్నింటినీ దాచిపెట్టడానికి ఇది ఒక మార్గంగా ఎంచుకుంటా ఉంటారనేది ఇక్కడ కనబడుతున్న నిజం. కాబట్టి దీని మీద మాత్రం చాలా పెద్ద ఎత్తునే ప్రభుత్వం, అదేవిధంగా మేధావులు ఆలోచించాల్సిన విషయం మాత్రం ఇక్కడ ఉంది. బాబాల్ని ఇంత పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాలు ఆ వైద్య రంగం సంబంధించి వైద్యాన్ని అభివృద్ధి చేయడంలో ఎంత భయంకరంగా తాత్సారం చేస్తా ఉంటారా అనే దానికి నిన్న జరిగిన ఘటన, వైద్యుల దగ్గరికి వెళితే, ఆసుపత్రికి దగ్గరికి వెళితే అక్కడ హాస్పిటల్లో డాక్టర్ లేకుండా ఒక డాక్టరే ఉంటే వందలాది మందికి ఎట్లా వైద్యం చేస్తారు? కాబట్టి అక్కడ ఆవేదన, ఆక్రందనలు అక్కడ ప్రజలు వెళ్ళిన సందర్భంలో చేసే ఆక్రందనలే మనకి సాక్ష్యం కనబడుతుంది. बाकी के कोई नहीं, क्या करेंगे? हॉस्पिटल में ऑक्सीजन नहीं है, हमने कैच के लाया, कोई नहीं है यहाँ पर, नहीं कोई ऑक्सीजन है, कोई ड्रिप लगा रहे, कोई सीरियस होगा उसमें ड्रिप लगा दे तभी बच जाएगा. ఉత్తరప్రదేశ్ లో పరిస్థితి మీరు ఇప్పుడే చూశారు కదా. మొత్తం హాస్పిటల్లో డాక్టర్లు లేకుండా, లేకపోతే మొత్తం ప్రజల్లో అజ్ఞానం నిండిపోయి చాలా పెద్ద ఎత్తున ఆరోగ్య సమస్యలు ఉండడం, వీళ్ళందరూ కూడా ఏదో ఒక బాబాని ఎంచుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం అనేది ఆడ నేరుగా కనబడుతుంది. అందుకే ఈ మూఢనమ్మకాలతోనే ఈ బాబాలు విపరీతంగా పెరిగిపోవడానికి ఇది ఒక మార్గంగా కనబడుతుంది. ఇంత పెద్ద మహా విషాదం జరిగిన తర్వాత ప్రభుత్వం కూడా ఏదో మేము కూడా కేసులు పెడుతున్నాం, లేకపోతే పలానా వాళ్ళని శిక్షిస్తున్నాం, పలానా ఆఫీసర్ మీద చర్యలు తీసుకుంటా ఉన్నాం అని చెప్పేసి చేతులు దులుపుకుంటే ప్రమాదం. ఎందుకంటే గతంలో కుంభమేళా అప్పుడు కుంభమేళా జరిగినప్పుడు 800 మందికి పైగా చనిపోయారు. అదే ఇప్పుడు వ్యక్తిగతంగా ఒక్క మనిషి చేసిన తప్పుల వల్ల ఇది ఒక పెద్ద పెను ముప్పు దాపురించింది. ఈ పరిస్థితిని అరికట్టాలంటే వ్యవస్థాపరమైన చర్యలు తీసుకుంటేనే ఇట్లాంటి వాటిని అరికట్టగలమనేది మనకి కనబడుతుంది. కాబట్టి ఆలోచించాలి, ప్రభుత్వం ఆలోచించాలి, నిపుణులు ఆలోచించాలి. ఇదే ఈపీలో 1954 ఫిబ్రవరి 3వ తేదీ కుంభమేళాలో నదీ స్నానం కోసం ఎగబడి 800 మంది చనిపోయినారు. అయితే అది కుంభమేళా. అయితే ఇప్పుడు జరిగేది ఒక గాడ్ మ్యాన్, అంటే నేనే దేవదూతని అని చెప్పుకునే మనిషి ఏర్పాటు చేసిన ప్రైవేటు కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం వెనక నిరక్షరాస్యత, పేదరికము, రాజకీయ నాయకుల అండదండలు, ఇట్లా అనేక కోణాల్లో చూసినప్పుడు ఒక ప్రైవేటు కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున ఈ విధంగా పేదరికాన్ని, నిరక్షరాస్యతను, ప్రజల కష్టాలను పరిష్కరించలేని ప్రభుత్వాలు
మొత్తం మత్తులో పెట్టడానికి భక్తి పేరుతో ఇట్లాంటి బాబాలు పుట్టుకొస్తా ఉంటే ఇట్లాంటి వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తూ వచ్చేది కూడా చాలా ప్రభుత్వాలు ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇది ఒక పెద్ద విషాదం జరిగింది. ఈ విషాదానికి అంతం ఎట్లా అంటే అసలు ఇటువంటి వాటి మీద ప్రత్యేకమైన వ్యవస్థాపరమైన చర్యలు తీసుకుంటేనే పరిష్కారం ఏర్పడుతుంది. తన స్వార్థం కోసం ఇట్లాంటి బాబాల్ని అదే పనిగా ఉసిగొల్పడం తయారు చేయడం చేస్తే ఇట్లాంటివి ఇంకా మరింత పెరిగే ప్రమాదం ఉంది. ఇంకా దారుణంగా ఇంతకంటే దారుణమైన విషయాలు ప్రజలు మరింతగా మూఢనమ్మకాల్లోకి వెళ్ళిపోవడం, నిరక్షరాస్యులుగా ఉండిపోవడం, అసలు ఈ కష్టాలకంతా కారణం పైన ఏదో ఉండాలి అని చెప్పి నమ్మడం, ఇట్లాంటి వాటికి పరిష్కారం అసలైన పరిష్కారాలు దొరకవు. కాబట్టి ప్రభుత్వాలు ఈ విషయాన్ని సరైన పద్ధతిలో అర్థం చేసుకొని సైంటిఫిక్ గా ప్రజలు ఆలోచించే విధంగా చేయడమే ప్రధానమైన బాధ్యత ఉంది. ఇటువంటి టైంలో అయినా కానీ ఇటువంటి పరిష్కారాలు ఎతకాలి. అదే విధంగా ఈ రోజు నిపుణులుగా ఉండేవాళ్ళు, మేధావులుగా ఉండేవాళ్ళు ఇట్లా ప్రభుత్వాలకి సలహాలు ఇచ్చి సరైన దారిలో పెట్టడానికి ప్రయత్నం చేయాలి. మీరు ఆలోచించండి, మీ యొక్క కామెంట్ కూడా ఇట్లా పెట్టండి.